అంబిక, సుభాష్ ఇద్దరూ కలిసి విహారీ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర బాంబులను ఏర్పాటు చేస్తారు. అంబిక రిమోట్ నొక్కగానే బాంబ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయి పేక మేడలు కూలిపోయినట్టుగా బిల్డింగ్ అంతా కూడా ఒక్క దెబ్బకే కూలిపోతుంది. ఎంతోమంది కార్మికులు ఆ ప్రమాదంలో గాయపడతారు. దాంతో అంబిక, సుభాష్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. టీవీలో ఈ ప్రమాదం గురించి బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. యాంకర్ మాట్లాడుతూ, ప్రముఖ బిజినెస్ మ్యాన్ విహారీ కన్స్ట్రక్షన్స్లో ఈరోజు నిర్మాణంలో ఉన్న గోడ కూలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ ప్రమాదంలో ఎంతోమంది కార్మికులు గాయపడ్డారు అని చెప్పి టీవీలో యాంకర్ చెప్తూ ఉండడంతో ఆ న్యూస్ విని విహారీ, లక్ష్మి, పద్మాక్షి, యమున వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విహారీ, లక్ష్మి, చారుకేశ వీళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తారు. ఇక అక్కడ రక్తపు మడుగులో ఉన్న కార్మికులను హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి విహారీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పాప తన తల్లి ప్రమాదంలో చనిపోవడంతో ఒక చోట కూర్చొని అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ పాపను చూడగానే విహారీ ఎంతో బాధగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాప అని చెప్పి తనని ఎత్తుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఇక అలా విహారీ ఆ పాపతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో బిల్డింగ్ కూలి విహారీ మీద పడబోతూ ఉంటే అప్పుడు కాస్త దూరం నుండి లక్ష్మి చూసి షాక్ అవుతూ విహారీని కాపాడడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక టీవీలో ఇదంతా చూస్తున్న సహస్ర, పద్మాక్షి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి విహారీకి రాబోతున్న ప్రమాదం నుండి లక్ష్మి ఏ విధంగా కాపాడుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.